హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనం 19 సెప్టెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూడబోతున్నామండి. సో నేనైతే ఇప్పుడు నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో నిఫ్టీ 50లో మనకి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,340 మన ఫస్ట్ సపోర్ట్ అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 25,280 మన సెకండ్ సపోర్ట్ అవుతుంది. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 25,130 రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, 25,450 to 480 రేంజ్. మార్కెట్ 3 డేస్ నుండి ఇక్కడ నుండి రిజెక్షన్ ఫేస్ చేస్తుందా ఉన్నాం. సో ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 25,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 52,600 మన ఫస్ట్ సపోర్ట్ అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 52,400, థర్డ్ సపోర్ట్ వచ్చేసి 52,120. ఓకేనా, అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి ఇది 52,800 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ 53,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 53,000 బ్రేక్ అయితే నెక్స్ట్ 53,450 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అండి. సో ఫిన్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,240 మన ఫస్ట్ సపోర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 24,000. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,350 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ 24,430 మన సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 13,100 మన ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ వచ్చేసి 13,000 మన సెకండ్ సపోర్ట్. ఓకేనా, అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసి 12,950 మన థర్డ్ సపోర్ట్ అవుతుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. సో మీరు చూస్తున్నారు కంటిన్యూస్ సెల్లర్స్ ఉన్నారు కదా, అందుకే మార్కెట్లో మనకైతే కంటిన్యూస్ ఫాల్ అండి. సో ఫాల్ అనేది మనం అయితే 17th నుండే చూస్తున్నాం, అవునా. సో కంటిన్యూస్గా మనకి ఫాల్ వచ్చింది, ఎందుకంటే ప్రతిసారి సెల్లర్స్ యాడ్ అవుతూ వచ్చారు కదా, అందుకే మనం ఫాల్ చూసాము. ఓకేనా, సో వీళ్ళందరూ సెల్లర్సే మనకి. సో నేను యావరేజ్ రేంజ్ చెప్తున్నాను. సో మన ఫస్ట్ రెసిస్టెన్స్ నేను 250 చెప్తున్నాను అండ్ సెకండ్ రెసిస్టెన్స్ మన హై అండి 13,330 మన సెకండ్ రెసిస్టెన్స్ చెప్తున్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్. సో సెన్సెక్స్లో మన ఫస్ట్ సపోర్ట్ అండి 82,850 ఫస్ట్ సపోర్ట్, నెక్స్ట్ అది బ్రేక్ అయిందంటే 82,700 మన సెకండ్ సపోర్ట్. అది బ్రేక్ అయితే నెక్స్ట్ 82,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 83,000 అండి, 83,000 రేంజ్. ఓకేనా, 83,300. సో 300 రేంజ్ అండి. ఓకేనా, 83,300 ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 83,550 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్లో ఫస్ట్ సపోర్ట్ అండి. సో ఇదంతా సపోర్ట్ రేంజ్ మనకి. సో నేను యావరేజ్గా 59,700 మన ఫస్ట్ సపోర్ట్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ 59,000, నెక్స్ట్ 150 మన సెకండ్ సపోర్ట్ అవుతుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ 59,925 మన ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 60,100, థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 60,200. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.